వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ స్వీట్ కార్న్ గ్యారెల్. అవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. కావలసిన పదార్థాలు 4 నుండి 5 మిర్చి, కార్న్ఫ్లవర్, జీలకర్ర, అల్లం, తగినంత సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. స్వీట్ కార్న్ తీసుకుందాం. ముందుగా సగం స్వీట్ కార్న్ మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఈ మిశ్రమం నీ వీడియోలో చూపించే విధంగా ఉండాలి. మిగిలిన సగం మిక్సీ జార్లోకి తీసుకుందాం. దానిలోకి 4 నుండి 5 మిర్చి, జీలకర్ర, అల్లం, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ మిశ్రమంలోకి కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా, మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, నేను స్కిప్ చేసా. రైస్ ఫ్లవర్ క్రిస్పీగా రావడం కోసం నేను కార్న్ ఫ్లవర్ యాడ్ చేశాను. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ప్యాన్లోకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడైందో లేదో చూడడానికి నేను కొంచెం వేసి చూసా. గారెలు చేతితో చేయరాని వారు ఒక టీ ఫిల్టర్ తీసుకొని దాన్ని తడి చేసి పిండిని దానిపైన పెట్టి రౌండ్ షేప్లో చేసుకొని నూనెలో వేయడమే. చేతితో వచ్చిన వారు పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా 4 నుండి 5 గారెలు వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక స్పూన్తోని నెమ్మదిగా తిప్పుకుందాం. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుందాం. సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని గారెలు వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. వేడి వేడి స్వీట్ కార్న్ గ్యారెల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.